త్రేతాయుగములో ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు గాయపడగా అతని ప్రాణాల్ని కాపాడడానికి ఉపయోగించిన సంజీవిని పడినటువంటి ప్రాంతమిది. దివ్య ఔషధాలతో వన మూలికలతో మిళితమైన ఈ యొక్క కొలనులోని నీరు తాగితే మన శరీరంలోని వ్యాధులన్నీ మటుమాయమై ఆయురారోగ్యాలతో వెలసుల్లుతారని మీకు తెలుసా? ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మరెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటగా మనము ఈ రోజు అర్ధగిరికి అయితే వచ్చాము. ఈ అర్ధగిరి చిత్తూరు జిల్లాలోని అరగొండ ప్రాంతంలో అయితే ఉంది. చిత్తూరు నుండి అరగొండ అయితే టోటల్ గా 20 కిలోమీటర్ జర్నీ. ఈ 20 కిలోమీటర్ జర్నీ అయితే చిన్న చిన్న విలేజెస్ మధ్య మంచి ఎన్విరాన్మెంట్ లో కంటిన్యూ అవుతూ ఉంటది. అరగొండకి ఎంటర్ అవ్వగానే మనకైతే మొదటగా ఇక్కడ అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క అమర్ రాజా అనే కంపెనీ మేజర్ గా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా యూత్ కి అయితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఉంది. ఇంకా 20 కిలోమీటర్స్ జర్నీ తర్వాత మనమైతే అరగొండ బస్ స్టాండ్ అయితే చేరుకున్నాము. ఇంత చిన్న ఊరిలో అపోలో హాస్పిటల్ ని చూసి నేనైతే షాక్ అయ్యాను. ఇక్కడ అపోలో హాస్పిటల్ కూడా ఉంది. బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్స్ ముందుకెళ్ళినట్లయితే మనమైతే అర్ధగిరి టెంపుల్ కి అయితే చేరుకుంటాము. కాణిపాకం నుండి అర్ధగిరి కేవలం 12 కిలోమీటర్లు ఉండడంతో కాణిపాకంకు వచ్చిన భక్తులు కూడా ఎక్కువగా ఈ యొక్క అర్ధగిరి టెంపుల్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు. రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ యొక్క ఆర్చ్ నుండి మనమైతే ఒక కొండపైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఒక టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క దారి మొత్తము ఒక డీప్ ఫారెస్ట్ లో వెళ్తున్న ఎక్స్పీరియన్స్ అయితే మనం ఖచ్చితంగా చూడవచ్చు. ఈ జర్నీలో అక్కడక్కడ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ యొక్క వ్యూ పాయింట్స్ నుంచి నిలబడి చూస్తే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని ఎంతో గ్రీనరీతో మంచి ఎన్విరాన్మెంట్ లో మనకైతే కనిపిస్తాయి. ఫైనల్ గా మనమైతే 1 అవర్ జర్నీ తర్వాత ఈ యొక్క అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాము. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే అర్ధగిరిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఫ్రెండ్స్. ఈ సరౌండింగ్ అయితే ఇలా ఉంది. ఈ టెంపుల్ సరౌండింగ్ మొత్తము ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ చుట్టుపక్కల ప్రదేశం ఫ్రెండ్స్. ఇంకా ఈ టెంపుల్ లో చూడాల్సిన ప్లేసెస్ అయితే 2 ఉన్నాయి. అవి ఏంటంటే అందులో మొదటిది అర్ధగిరి ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయుని విగ్రహం అరుదైన పవన క్షేత్రం అని ఇక్కడైతే అంటూ ఉంటారు. అది ఎందుకంటారంటే చోళరాజుల కాలంలో పుష్కరిణి సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఉత్తరముఖంగా ప్రతిష్ఠింపబడినది. అంతేకాకుండా ఈ ఆలయంలోని స్వామివారు ఉత్తర ఈశాన్య ముఖముగా దృష్టి సారించడం వలన భారతదేశంలోని హనుమంతుని ఆలయాలలో ఇది అరుదైన పావన క్షేత్రముగా విరజల్లుతూ ఉంది. ఈ ఆలయంలోని సంజీవని పుష్కరిణి. ఈ అర్ధగిరి ఆలయం చరిత్ర మనం ఒకసారి చూసినట్లయితే త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణునితో శ్రీరామునికి జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్చబోతాడు. లక్ష్మణుడిని పరీక్షించిన వానర వైద్యుడైనటువంటి సుసేనుడు లక్ష్మణుడిని బతికించాలంటే సంజీవిని పర్వతం పైనున్నటువంటి సంజీవిని మూలికను తేవాలని చెబుతాడు. వెంటనే వీరాంజనేయుడు జై శ్రీరామ్ అంటూ ఆకాశం పైకి ఎగిరి ఆ సంజీవిని దొరికేటువంటి పర్వతం పైకి చేరుకుంటాడు. అక్కడ సంజీవిని మూలికను కనుగొనలేక ఏకంగా పర్వతాన్ని పైకెత్తి తన అరచేతిలో పెట్టుకొని తీసుకురావాలని బయలుదేరాడు. మార్గ మధ్యంలో అరగొండ ప్రాంతంలో భాగం విరిగి పడింది. దివ్య మూలికలతో కూడిన ఆ సొగమే అర్ధగొండగా కాలక్రమంలో అరగొండగా ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నటువంటి ఈ నీరే ఈ యొక్క స్వామివారి తీర్థంగా భక్తులందరూ సేవిస్తారు. అంతేకాదు వాళ్ళు ఎక్కడెక్కడికో దేశం నలుమూలలా వాటర్ బాటిల్స్ లో పట్టుకెళ్లి తీర్థంగా 10 మందికి ప్రసాదంగా పంచుతారు. ఈ యొక్క కోనేరులోని నీరు తాగితే శరీరంలోని వ్యాధులన్నీ మటుమాయమై ఆరోగ్యవంతులుగా ఉంటారని భక్తుల యొక్క విశ్వాసం. అంతేకాదు త్రేతాయుగంలో సంజీవిని సోకగానే 9 నిమిషాల వ్యవధిలో లక్ష్మణుడు మేల్కొన్నాడట. త్రేతాయుగంలో 9 నిమిషాల కాలం అంటే కలియుగంలో 9 నెలల కాలానికి సమానమని చరిత్ర చెబుతోంది. అంతేకాదు ఈ అర్ధగిరి ఆలయంలో ఉన్నటువంటి సంజీవని పుష్కరిణి తీర్థం వరుసగా 9 పౌర్ణమి రోజులు సేవించి సకల వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. చూశారుగా అర్ధగిరి ఆలయానికి ఉన్నటువంటి మహిమ చరిత్ర ఎంత గొప్పదో. ఈ యొక్క ఆలయం విశిష్టత మీరు చూడాలనుకుంటే ఈ యొక్క ప్లేస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అంతేకాదు మన కొత్తగా స్టార్ట్ చేయబడ్డ గరుడ వ్లాగ్ 7 అన్న ఛానల్ ని సపోర్ట్ చేయడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.